చిందా నిద్రపోతున్న మా నాన్న లేచొస్తాడు జాంబవంతుడు. లేచొచ్చాడా యుద్ధం చేస్తాడు. చేస్తే ఈయన్ని చంపేస్తాడేమో, ఇంత అందంగా ఉన్నాడు, బహుశः శమంతకమణి కోసమే వస్తున్నాడు. ఈ మణి ఇక్కడికి ఎలా వచ్చిందో నేను ఈయనకి చెప్తున్నట్టుగా కాకుండా పాట పాడతాను, పాట ద్వారా గ్రహిస్తాడని ఆవిడంది. సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతాహత సుకుమార కమారోధీహి తవ హ్యేషా స్యమంతక అంది. సుకుమారక అంటే ఓ పిల్లాడా, ఆ ఉయ్యాల్లో పడుకున్న తమ్ముడు. వాణ్ణి చూసింది. సింహ ప్రసేనమవధీహి, సింహం ప్రసేనుణ్ణి చంపింది, ప్రసేనుణ్ణి జాంబవంతుడు చంపాడు, జాంబవంతుడు శమంతకమణి తెచ్చాడు, అదిగో వేలాడుతోంది. ఓ పిల్లాడా అది నీకేరా ఏడవకంది. అంటే ఏమిటి దాని అర్థం? పిల్లాడికి అర్థం అవుతుందని, చంటి పిల్లాడికి వచ్చిన కృష్ణుడికి చెప్పాలని, నాన్నకి తెలియకూడదు చెప్తున్నట్టు, ఏడుస్తున్న పిల్లాడికి మణిని చూపించి చెప్తున్నట్టు పాట పాడింది. లేచి రానే వచ్చాడు జాంబవంతుడు. వచ్చాడు, యుద్ధం ప్రారంభమైంది. 21 రోజులు జరిగింది. అప్పుడు అర్థమైంది, గత జన్మలో రామచంద్రమూర్తిని యుద్ధం వరమడిగాడు. యుద్ధం కూడా కాదు, యథార్థానికి కౌగిలించుకుంటానని అడిగాడు. హనుమకొక్కరికే కటాక్షించారు. నీ శరీర ఆలింగనం కావాలి, ఇంత అందంగా ఉంటావు కదా, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, రామా నిన్ను కౌగిలించుకుంటానన్నాడు. ఈ జన్మలో ఆ సుఖం, ఆ ఆలింగనం ఒక్క సీతమ్మకే, పరులకి ఇవ్వను, వచ్చే అవతారంలో నీ ముచ్చట తీరుస్తానన్నాడు. బ్రహ్మగారు ఎంత ఆయుర్దాయమో జాంబవంతుడు అంత ఆయుర్దాయం, ఆయన ఆవలింతలోంచి పుట్టాడు. అందుకని ఆయన ఏం చేశాడు, ఇప్పుడు జాంబవంతుడిగా ఉన్నాడు, ఆయన కోర్కె తీర్చడానికి రాముడు కృష్ణుడిగా ఇప్పుడు వచ్చాడు. 21 రోజులు యుద్ధం జరిగింది. బలం తగ్గిపోతుంటే జాంబవంతుడికి అర్థమైంది, ఈయన రాముడు రా అని. స్తోత్రం చేసి శమంతకమణిని ఇచ్చాడు, తన కూతుర్ని జాంబవతిని ఇచ్చాడు. ఊయల ఊపుతున్న యవ్వనంలో ఉన్న పిల్ల, పసిపిల్ల కాదు, మళ్ళీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఆ విషయం. ఈ పిల్లని తీసుకుని శమంతకమణిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. సత్రాజిత్తుకి ఇచ్చేశాడు మణి. ఆయన అన్నాడు, ఎందుకు లేవయా, నాకు ఇది, నాకున్నది ఒక్క కూతురు, ఈ కూతురుని ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తానో, అల్లుడికే కదా ఆస్తి వెళ్ళిపోతుంది, ఈ సత్యభామని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాను, దీనితో పాటు శమంతకమణిని ఇస్తాను, ఈ కన్యామణిని శమంతకమణిని రెండింటినీ గోపాలమణి తీసుకుపో అన్నాడు. ఆయన అన్నాడు, మావా నువ్వు నాకు పిల్లని ఇచ్చిన తర్వాత ఎప్పటికైనా ఆస్తి నాదేగా, ఇప్పుడు ఎందుకు లేని నీ దగ్గరే ఉంచుకోని శమంతకమణిని తెలిసాడు. కానీ కృష్ణుడు దొంగ తన దగ్గర మణిని ఎత్తుకుపోతాడేమో అన్న అంత శౌచము లేని స్థితి ఒకటి ఉంది కదూ సత్రాజిత్తుకి. ఈలోగా లక్క ఇంట్లో పాండవులు కుంతీదేవి కాలి చనిపోయారని వార్త వచ్చింది. లేదు, వాళ్ళు క్షేమంగా ఉన్నారని కృష్ణుడికి తెలుసు. లౌకిక మర్యాద ఒకటి ఉంటుంది, కృష్ణుడు ఒక్కడు వెళ్ళలేదనుకోండి, అతను ఒకడు రాలేదు పరామర్శకంటారు. ధృతరాష్ట్రుడు దొంగేడు పేరుస్తుంటే ఓదార్చడానికి వెళ్ళాడు. ఈలోగా ఇక్కడ అక్రూరుడు